ఇక డిఎస్సికి సంబంధించి పోటీ చాలా తీవ్రంగా ఉంది. 16,347 పోస్టులకు గాను 5,77,000 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కొక్క ఉద్యోగానికి 35 మంది పోటీ పడుతున్నట్టుగా స్పష్టమవుతుంది. అందులో ఎస్జిటీలకు అయితే 25, స్కూల్ అసిస్టెంట్ పోస్టుకి అయితే 28, పీజీటీ పోస్టులకు అయితే ఏకంగా 156 మంది, ఒక్కొక్క పోస్టుకి 150 మంది పైబడినటువంటి పోటీ పడుతున్న తీరు చాలా చాలా ఆసక్తికరం. చూడొచ్చు కేటగిరీ వారీగా ఎస్జిటికి 25, పీఈటీకి 150, ఎస్సీఏకి 28, టీజీటీకి 73, పీజీటీకి 152, ప్రిన్సిపాల్ పోస్టులకి 91. ఒక్కొక్క పోస్టుకి 150 మంది పోటీ పడుతున్నారంటే ఈసారి డిఎస్సిలో పోటీ ఏ మాదిరి ఉందో ఆలోచించండి. అత్యధికంగా దరఖాస్తు చేసుకున్నటువంటి పోస్టుల్లో ఎస్ఏ తెలుగు 21,892, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులకి హైయెస్ట్ దరఖాస్తులు వచ్చినాయి. ఎస్ఏ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి 17,960, ఎస్ఏ హిందీకి 9,905, ఎస్ఏ గణితం 38,000 హైయెస్ట్ గణితం. మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్ట్కి హైయెస్ట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఎస్ఏ ఫిజిక్స్ 18,000, ఎస్ఏ బయాలజీ 30,000, ఎస్ఏ సోషల్ స్టడీస్కి 52,870 అప్లికేషన్ హైయెస్ట్ సోషల్ స్టడీస్. ఎస్ఏ పీఈటీ 17,881, పీజీటీ ఇంగ్లీష్ 8,353, పీజీటీ హిందీ 3,511, పీజీటీ గణితం 6,200, టీజీటీ గణితం 24,000, టీజీటీ సోషల్ 24,000, టీజీటీ తెలుగు 18,000, ప్రిన్సిపాల్ పోస్టులకి 4,745. ఇవి డిఎస్సికి వచ్చినటువంటి అప్లికేషన్లు, డిఎస్సిలో ఉన్నటువంటి కాంపిటీషన్ పరిస్థితి.